సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఉన్నారు మస్తాన్ రావు విశ్లేషకులు. సో మస్తాన్ రావు గారు మీరేమంటారు అసలు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ ప్యానెల్లో మార్నింగ్ ఉన్న అండి. పెద్దలకు, మీకు, బీఆర్కే న్యూస్ వీక్షకులకు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు ఇచ్చే విషయంలో రకరకాలుగా వస్తాయి నిధులు. ప్రధానంగా ఏంటంటే ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ చేస్తుంది ఆ రాష్ట్రాలకు సంబంధించిన పరిస్థితుల నేపథ్యంలో, ఆర్థిక పరిస్థితులు కానీ అది గ్రాంట్ రూపంలో రావచ్చు, లేదంటే అక్కడ ఉన్న స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంటే దానికి రావచ్చు, లేకపోతే ప్రత్యేకమైన పరిస్థితులు ఆ రాష్ట్రానికి సంబంధించి ఉంటే కూడా అట్లా రావడానికి అవకాశం ఉంటుంది. సో మిగతా ఏంటంటే కేంద్రం ఏదైతే స్పాన్సర్ చేస్తూ ఉంటుందో వివిధ పథకాలకు సంబంధించి వాటికి సంబంధించి ఆయా రాష్ట్రాల వాటికి హౌసింగ్ కి సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంటే ఆ రాష్ట్రానికి ఎంతైతే ఇల్లు శాంక్షన్ అయ్యో దానికి సంబంధించి వాళ్ళ యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ సకాలంలో సబ్మిట్ చేసినప్పుడు ఆ నిధుల వినియోగానికి సంబంధించి వాళ్ళు ఏదైతే రిక్వైర్మెంట్స్ అడిగారో పారామీటర్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తూ ఆ యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇచ్చినప్పుడు వాటిని నిధులు విడుదల చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇంకా కూడా మనకి అనేక రాష్ట్రాల్లో అంటే తమిళనాడు కానీ అంటే బీజేపీ ప్రస్తుతం అయితే 21 రాష్ట్రాల అధికారంలో ఉంది. మన ఢిల్లీతో కూడా చూసుకుంటే ఢిల్లీలో వచ్చిన అధికారంతో చూసుకుంటే అయితే కర్ణాటక కానీ ఏదైతే తమిళనాడు కానీ ఏదైతే పశ్చిమ బెంగాల్ కానీ ఇవన్నీ కూడా ఆరోపణలు చేస్తా ఉన్నాయి. ఏంటంటే కేంద్రం ఈ రాష్ట్రాలకు సంబంధించి సౌద తల్లి ప్రేమ చూపిస్తా ఉందని చెప్పేసి చేస్తా ఉంది. అదే కర్ణాటక కూడా ఇటీవల ఆరోపణలు చేసింది. ఏంటంటే దేశంలోనే హైయెస్ట్ ట్యాక్స్ కలెక్షన్ విషయంలో 2వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా మాకు నిధుల కేటాయింపులో మాత్రం శీతకళ వేశారని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి కూడా ఆరోపించిన పరిస్థితి. సో మన రాష్ట్రానికి విషయానికి వస్తే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గత ప్రభుత్వం ప్రధానంగా సంక్షేమం మీద దృష్టి సారించింది. ఎక్కడెక్కడ నిధులన్నీ కూడా సంక్షేమ పథకాల ఇంప్లిమెంటేషన్ కి డైవర్ట్ చేసిన పరిస్థితి ఉంది. సో అదేవిధంగా కొన్ని పథకాలకు సంబంధించి మ్యాచింగ్ గ్రాంట్స్ కేంద్ర ప్రభుత్వానికి ఒక పథకం మనకు తీసుకున్నట్లయితే దానికి మ్యాచింగ్ గ్రాంట్ కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడం వల్ల ఆ నిధులన్నీ కూడా నిరంతరమైన పరిస్థితి ఉంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిగ్రీ కళాశాలలు, పీజీ కళాశాలకు సంబంధించి రూసా 1, రూసా 2 అని రూసా అంటే రాష్ట్రీయ ఉच्चतर శిక్ష అభియాన్ అంటారు. రూసా నిధులు 357 కోట్ల రూపాయలు 70 సంస్థలకు సంబంధించి కేంద్రం కేటాయించింది. అయితే ఆ రూసా నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అసలు ఏ కోశానా కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు. నిజానికి ఆ నిధులన్నీ ఉపయోగించుకుంటే రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలు కానీ, పీజీ కాలేజీలు కానీ, వాటికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కానీ, విద్యార్థులకు ఏదైతే నీడ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా కంప్యూటర్స్ ల్యాబ్స్ లాంటి ఇతరత్ర అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాటినన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉండేది. కానీ మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వాల్సి వస్తుంది అనే వీళ్ళ నిధుల లభ్యత లేకపోవడంతో వాటన్నిటిని కూడా నిర్లక్ష్యం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు దాన్నే పిఎం ఉషా పథకంగా తీసుకొచ్చారు. కానీ రూసా 1, రూసా 2లో ఏదైతే మనం ఫండ్స్ యూటిలైజ్ చేసుకోలేదో అవన్నీ కూడా వెనక్కిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వెళ్ళి అడిగినా కూడా అసలు ఆ నిధులే మీరు ఎందుకు యూటిలైజ్ చేసుకోలేకపోయారు, ఇప్పుడు మళ్ళీ అడగటం ఏంటనేది ప్రశ్న వస్తుంది. అదేవిధంగా మన పంచాయతీలకు సంబంధించి దాదాపు గత ముఖ్యమంత్రి గారికి కూడా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 8,269 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ నిధులు కేంద్రం కేటాయించిన పరిస్థితి ఉంటే వాటన్నిటిని కూడా గత ప్రభుత్వం వివిధ పథకాలకు డైవర్ట్ చేసిన పరిస్థితి. అదేవిధంగా కొన్ని నిధులు స్పెషల్ పర్పస్ వెహికల్ కింద కేటాయిస్తూ ఉంటారు. వాటిని కూడా సరైన యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల కూడా ఈ విధమైన కేంద్రం కొంత నిధుల విడుదలలో జాప్యం జరుగుతుంది. ఇందాక పెద్దలు చెల్లి సాంబశివరావు గారు చెప్పినట్లు అవి సకాలంలో వాళ్ళ పారామీటర్స్ కనుక ఫుల్ఫిల్ చేయకపోతే కనుక వాటిని వెనక్కి తీసుకునే పరిస్థితి, లేదంటే ఆ నిధులు విడుదలలో కూడా జాప్యం అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడి నుంచి అయినా అంటే ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం దాదాపు 79 పథకాలకు సంబంధించి ప్రాయోజిత పథకాలకు సంబంధించి నిధులు విడుదల ఆగిపోయిన పరిస్థితి, వాటన్నింటినీ కూడా పునరుద్ధరిస్తామని చెప్పేసి ఇటీవల కూటమి సర్కార్ అధికారం రాగానే చంద్రబాబు నాయుడు గారు దాని మీద రివ్యూ చేసినప్పుడు ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది. సో ముందు కేంద్రం మన దగ్గర నుంచి జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ రూపంలో అత్యధికంగా వస్తా ఉన్న పరిస్థితి కూడా ఉంది కేంద్రానికి ఆదాయం. సో అలాంటి పరిస్థితుల్లో మనకు పక్కన ఆంధ్రప్రదేశ్ విభజించిన సందర్భంగా కొన్ని ప్రత్యేక రాయితీలు కల్పిస్తా ఉన్నారు, అవి ఇవ్వలేదు. అదేవిధంగా
కొంత రెవెన్యూ లోటు కూడా భర్తీ చేస్తా ఉన్నారు. వాటికి సంబంధించి కూడా ఇంకా నిధులు రావాల్సిందే. సో వీటన్నిటి నేపథ్యంలో అంటే మీరు ఏదైతే ప్రశ్న వేశారో కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా బీజేపీ పాలిత రాష్ట్రాల మీద కొంత ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ కొంత ఇప్పుడు బీజేపీ కూడా అది భాగస్వామ్యంతో ఉంది కాబట్టి మరిన్ని నిధులు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్ది మరిన్ని నిధులు తెచ్చుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే.